మోసము చేసి పిచ్చితనమున్ తల కట్టె దురాత్ముడు. అయ్యయ్యో, ఈ సమయాన పిచ్చిగా నటించక తప్పదు. దేవదేవి, ఏదో మెరుంగనట్టి మదితో కలకాలము నిన్ను గొల్చి తిన్ను. నాసకు నన్ను చేర్చి కరుణన్ గతి చూపవే, మమ్ముగావవే. వచ్చారా అమ్మగారు? ఏం తెచ్చారు? అన్నమా? అన్నమైతే నేమిరా, మరి సున్నమైతే నేమిరా. అన్నము పెట్టేటి దాతకు సున్నమే పెట్టాలిరో అన్నారు మా గురుదేవుడు. అందుకే వారు గొప్పవారైనారు. అన్నాల కోసం అలమటించే వాళ్ళ చేత కన్నోలు వేయించేవాడే నాయకుడు. బ్రతికిన వాళ్ళు చచ్చినట్లు, చచ్చిన వాళ్ళు బ్రతుకున్నట్లు నమ్మిస్తూ రాజ్యాధికారులు కళ్ళు కప్పి తన పని సాధించుకోగలవాడే రాజ్యపాలకుడు, ధర్మాధికారి. మా కర్మ. అదిగో అదిగో అనుకుంటుండగానే అవతరించారు మహాత్ములు. దయచేయండి, దయచేయండి. అమ్మా, వారు ఘనవైద్యులు. మాత్రకి ఎంతమందిని చంపుతారేమిటి? అమ్మా, తప్పమ్మా, అలా అనకూడదు. గురువు గారు దేశ దేశాలు గాలించి తీసుకొచ్చారు. చేస్తారు, త్యాగం చేస్తారు. ఎంత ప్రేమ, ఎంత త్యాగం, ఎంత భక్తి. భక్తుడా, నీ భక్తికి మెచ్చాను. నీ పద్ధతి నాకు బాగా నచ్చింది. అమ్మా అమ్మా, వారు గురుదేవులు. మీరు గురుదేవులా? గుడ్డి మహారాజా, తప్పు తల్లి. అలా మాట్లాడకూడదు. అలా మాట్లాడకూడదా? మరి ఎలా మాట్లాడాలి? ఇలా మాట్లాడొచ్చా? దేవా, దేవా, ఎప్పుడు వచ్చి తీవు సుఖులే దేవేరులున్ బంధుగుల్. కావేరీ నదిలోని చేపలకు సౌఖ్యం పంచునేంచెదన్. దేవా, దేవా, లావక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే. నా చెంత నేడే వైచుండును నిల్వజాలడు సుమా. ఈ పిచ్చి నీదే ప్రభు, ప్రభో. ఈ పిచ్చి నీదే నోయి, నాకు లేదోయి. 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 ఈ పిచ్చి నాకు లేదోయ్. ఈ పిచ్చి నీదే నోయి, ఈ పిచ్చి నాకు లేదో. ఈ పిచ్చి, ఈ పిచ్చి, ఈ పిచ్చి నాకు లేదు. జయ శ్రీమద్ రమారమణ గోవిందో. వైద్య శిఖామణి, ఇది ధోరణి. ఆమె ఆరోగ్యం ఎలా చక్కబరుస్తారు? మరేం భయం లేదు, త్వరలోనే ఆమె ఆరోగ్యం చక్కబడుతుంది. నా ఆరోగ్యానికే పాపం. నీ ఆరోగ్యం చూసుకోను ఆయన. భిషగ్వర, మరేం భయం లేదు మహారాజా. నేనొచ్చాగా, యముడొచ్చినట్టే పిచ్చి గిచ్చి పరిగెత్తుకుపోవాల్సిందే. ఇంకా అమ్మాయి గారి విషయం మర్చిపోండి.
నిక్షేపంలా ఉంది. అది కాదు ఆవిడ పిచ్చి పెట్టింది. అలా నటిస్తోంది. నటిస్తుందా? మరి మీరు వైద్యం ఎందుకు పిలిపించారు? నీ మేలు కోసం. ఆమెల కోసం? ఆమె పిచ్చి నటన. ఆమెకు చేయించే వైద్యము నటనే. ఇరువురి వైద్యుల తరువాత మూడవ వైద్యుడివి నీవు. నేనా? అవును, నీవు ఒక ప్రసిద్ధ సిద్ధ వైద్యుడివి. రాకుమారి చికిత్స కోసం నీ ఆశ్రమానికి వస్తుంది. నీ ఆశయం నెరవేరుతుంది. బాగున్నది పథకం. కానీ ఈలోగా చంద్రసేనుడు వస్తే కథ ఆడడం జరుగుతుందేమో. రాడు. వచ్చిన మనింటికే వస్తాడు. మనింటికా? అవును. చంద్రసేనుడు నగరంలో ప్రవేశించిన వెంటనే అతన్ని బంధించి నా వద్దకు తీసుకురమ్మని, నా ఆజ్ఞ లేనిదే ఎవరిని అంతఃపురంలోనికి పోనివ్వరాదని భటులందరికీ ఆజ్ఞాపించాను. అయితే మన ప్రయత్నం సఫలమైనట్లే. నిస్సంశయంగా. ఆగండి, ఎవరు మీరు? ఉన్మాద చికిత్సకుండి నాయన. మీ రాకుమారికి మతిభ్రమణ కలిగిందని విన్నాం. బాగు చేయటానికి వస్తున్నా. రాజగురువు గారు కలుసుకున్నారా? రాజగురువు గారెందుకయ్యా? రాజుగారినే కలుసుకుందామని వస్తున్నాను. లాభం లేదు. రాజగురువు గారి అనుమతి పత్రం అంటే ఎవరిని లోనికి పోనివ్వం. చాలా దూరం నుంచి వచ్చాం. నడ్డి నీరుగుతోంది, నిలబడలేను. లోనికి వెళ్ళని నాయన. ఎంత దూరం నుంచి వచ్చినా లాభం లేదు. గురువు గారిని కలుసుకోండి. సరే, ఏం చేస్తాం? వస్తాం. ఏంటే అర్ధరాత్రి నీ గోల? నాకు భయం వేస్తుంటది మావా. భయమేట పక్కన వచ్చి పడక. అది కాదు మావా, ఎవళ్ళో ఇంటికి కన్న వేస్తున్నట్టున్నారు. అవునే, అయితే ఏం చేద్దాం? మన ఇద్దరం కలిసి అరుద్దాం. అరితే వాళ్ళు వచ్చి మరి పీకలు నొలిపితే? అయితే ఏం చేద్దామయ్యా? అపాయం లేని ఉపాయం. మనం ఇట కూర్చుంటే దోసుకోపోయేది ఎవరో చూసుకోవచ్చు, రావచ్చు. ఇదిగో వెళ్ళి వాళ్ళు ఏ వేసుకోబోతున్నా అరువు బాక. వేసిన పక్కన వేసిన చూడ కనిపించగా ఓట్లాగా కనిపిస్తుంది. పదరా. తొమ్మలు గడి. మేము బయటికి పోయినంత వరకు పోయికాయ అన్నారా? పీకలు తీసేస్తా. రక్షించండి, రక్షించండి. ఎవరో నువ్వు? ఇదిగోరా పుల్లోడా. పారిపోయా. నువ్వు ఎవరో కానీ సమయానికి వచ్చి రక్షించారు స్వామి. మీరు
కాసేపు రాకుండుంటే మా ఇల్లు ఒళ్ళు గుల్ల ఉండదు. దండాలు పెట్టుకుంటా సారీ. దేవుడికి పెట్టండి. అయ్యో బాబా నువ్వు వెళ్ళ ఏ వాళ్ళు మళ్ళా తిరిగొస్తే అవుందరా ఈ రాత్రికి మీరు ఏడనే ఉండండి. ఈ రాత్రికే కాదు మీరు ఈ ఊళ్ళో ఉన్నన్నాళ్ళు ఈడే ముడిపడతావి ఉమ్. రాస్తావే రాసావే ప్రాప్తం పదండి. అది మహౌషధం, సర్వమూలికల సారం, పిచ్చివారి పాలిటి పెళ్లిది, మతి చాంచల్యానికి తిరుగులేని కుఠారం. రాకుమారి చేత ఎలాగైనా ఈ మందు త్రాగించండి, రెండవ మోతాదు పుచ్చుకునే అవసరం ఉండదు. విన్నావా తల్లి, ఈ మందు తగమ్మా. మందా నాకెందుకు? నువ్వే తగు లేకుంటే ఆ వైద్యుడు తప్పు తల్లి, అలా అనకూడదు. వారు ప్రసిద్ధ రాజవైద్యులు. అంతేకాదు అపర చరకుణ్ణి, అభినవ ధన్వంతరిని, కలియుగ సహదేవుణ్ణి, అశ్వనీ దేవతల అవతారాన్ని, మతి చాంచల్యానికి మహమ్మారిని. మాధవపురం రాకుమారుడికి మతి భ్రమణం కలిగింది. ఒకే ఒక్క మోతాదిచ్చా నీ మందు, మళ్ళీ మందిచ్చే అవసరం లేకుండా పోయింది. తాగు తల్లి, ఈ మందు తగమ్మా. అమ్మగారు, తాకపోయినా బాధ లేదు మహారాణి, ఈ మందు తగిలినా చాలు తలతెక్క తగ్గిపోతుంది. ఎందుకైనా మంచిది, తాగించండి. తాగు తల్లి, తాగు. అమ్మగదు మరేం భయం లేదు మహారాణి. ఈ కుప్పెకట్టు చూశారా? ఇది యమకట్టు, యముణ్ణి కూడా కట్టేస్తుంది. అరగా తీసి రాశానా గిరగిరా తిరగాల్సిందే. చూడండి, కంఠం గుండా మందు పోకపోతే కంటి ద్వారా పంపమన్నాడు చరకుడు. మీరందరూ ఆమెను గట్టిగా పట్టుకోండి. కుంకుడి గింజంత కరికం ఆ కంట ఈ కంట కూడా పెట్టేస్తాను. మరొచ్చిందెందుకు? ఒరే కుప్ప కట్టు ముఖవాడా, నాకు వైద్యం చేస్తావట్రా? నేనెవరనుకున్నావురా? సచ్చి బ్రతికిన దేవుడొస్తుంది రా, సచ్చినోడా. నేను చెయ్యాని రోయ్, భూతాని రోయ్, మిమ్మల్ని